గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరులోని 38వ డివిజన్లో గుజ్జనగుండ్ల ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కూటమి మేనిఫెస్టోకు ప్రజలలో మంచి స్పందన వస్తుందని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని గల్లా మాధవి అన్నారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. కూటమి గెలవబోతుంది. దానికి నిదర్శనంగా ప్రతి ఒక్క వార్డులో మాకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రకరకాల సమస్యలు ఉన్నాయండి. మంచినీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రధానంగా ఇవి ఎక్కువగా ఇంకా ప్రజలు వాటినే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇకపోతే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు పట్టాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పెన్షన్లు రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థల్లో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే బలవంతంగా మమ్మల్ని రాజీనామా చేయిస్తూ ఉన్నారు, మాకు ఇష్టం లేకపోయినా, లేదంటే బలవంతంగా మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు అనే బాధల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మన ప్రచార భాగంలో ఉద్యోగస్తులు కలిసినప్పుడు జీతాలు లేవు, నెలకి కరెక్ట్గా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవు, మాకు పెన్షన్లు లేవు, డిఏలు లేవు, టీఏలు లేవు అని వివిధ రకాలైన ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్రజానీకం మొత్తం కూడా వారి వారి బాధల్ని వ్యక్తపరుస్తూ ఇబ్బంది పడుతున్నారు.